మద్యం కుంభకోణం కేసులో A4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం సిట్ విచారణకు వచ్చిన మిథున్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ సిట్ తరపున ఈ కోటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, మిథున్ రెడ్డి తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. న్యాయాధికారి బెంచ్ మీదకు వచ్చిన వెంటనే మిథున్ రెడ్డిని కోర్టు హాల్లోకి పిలిచారు. న్యాయాధికారి భాస్కర్ రావు తొలుత మిథున్ రెడ్డి పేరు అడిగారు. అనంతరం నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. రిమాండ్పై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా గెలిచారు. ప్రొటెం స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది అని చెప్పారు. దీనిపై న్యాయాధికారి మిథున్ రెడ్డిని ప్రశ్నించగా తనకు 8 మంది గన్మెన్లతో కూడిన వై కేటగిరీ భద్రత ఉందని వివరించారు. మిథున్పై నమోదు చేసిన సెక్షన్లలో ఐపీసీ 409 వర్తించబోదని న్యాయవాది నాగార్జున రెడ్డి వాదించారు. ఇక వైద్య పరీక్షల నివేదికలో ఈసీజీకి సంబంధించి వ్యత్యాసాలున్నాయన్నారు. ఈ విషయంపై మరోసారి మిథున్ రెడ్డిని న్యాయాధికారి ప్రశ్నించారు. ఈసీజీలో 2 సార్లు హెచ్చుతగ్గులు వచ్చాయని మిథున్ రెడ్డి తెలిపారు. తర్వాత ఎకో 2D పరీక్షలు చేశారన్నారు. దీనికి సంబంధించి ఇంతకు ముందున్న సమస్యను మిథున్ రెడ్డి వివరించారు. ఇక ఆ రిపోర్టులను న్యాయాధికారికి ఇచ్చారు. దీనిపై సిట్ తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదన వినిపించారు. ఇంతకు ముందు వైద్య నివేదికలు ఎలా ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక మాత్రం రిమాండ్కు అనుకూలమేనని ఉందని వివరించారు. ఇక మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి నేరం చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం పక్కా వ్యూహం ప్రకారం సాగింది. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడం, బోగస్ కంపెనీలను సృష్టించి డబ్బు దారి మళ్లించడం, షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్గా మార్చడం, వసూలు చేసిన మద్యం ముడుపులను వాటాలు పంచుకోవడం, నెల నెలా పెద్దలకు చేర్చడం, ఎన్నికల ఖర్చు కోసం కొంత వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడం అంతా ఓ పథకం ప్రకారం జరిగింది. మద్యం స్కామ్లో ముడుపుల భాగోతాన్ని సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో క్షుణ్ణంగా వివరించింది. లిక్కర్ బ్రాండ్ బేసిక్ ధరపై బాక్స్కు 150 నుంచి 600 వరకు కమిషన్ నిర్ణయించారు. ఇలా 3,500 కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేశారు. పిఆర్కే స్పిరిట్స్ అనే లిక్కర్ సరఫరా సంస్థను 2013లో శైలేందర్ సింగ్ బగ్గా, మన్మీత్ సింగ్ బగ్గా ప్రారంభించారు. 2019 నుంచి 24 మధ్యలో ఏపీఎస్బీసీఎల్కు 902 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసింది. అందులో 148 కోట్లు కమిషన్ల రూపంలో మద్యం మాఫియాకు తిరిగి చెల్లించింది. ఇక జీఎస్పీ అండ్ కో ఎల్ఎల్పీ అనే సంస్థను 2016లో శైలేందర్ సింగ్ బగ్గా, గురుచరణ్ సింగ్ బగ్గా ప్రారంభించారు. వైసీపీ హయాంలో 269 కోట్ల రూపాయల మద్యాన్ని సరఫరా చేయగా ముడుపుల రూపంలో 39 కోట్లు మాఫియాకు ముట్టజెప్పారు. విశాఖపట్నం జిల్లా కసింకోటలో ఉన్న B9 బెవరేజెస్ 2019-2024 మధ్య 91 పేరుతో భారీగా బీర్లను సరఫరా చేసింది. అందుకు గాను 43 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించింది. ప్యాకేజింగ్, రా మెటీరియల్స్, ప్రమోషన్ లాంటి సేవల కోసం షెల్ కంపెనీల ఖాతాలోకి మళ్లించారు. ఇక ఆ సొమ్మును కొన్ని రోజుల్లోనే విత్డ్రా చేసి గుండం కృష్ణారెడ్డికి అందజేశారు. సిండికేట్ అనుమతితో కృష్ణారెడ్డి ఆ మొత్తాన్ని తాడేపల్లిలోని ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో 302 ఫ్లాట్లో ఉన్న ప్రణయ్ ప్రకాష్కు అందజేశాడు. ఈ విషయాన్ని ఇద్దరు సిట్ విచారణలో అంగీకరించి వాంగ్మూలం ఇచ్చారు. మద్యంలో ముడుపులు రావాలి, కంపెనీలను అడిగితే కొంతవరకే ఇస్తాయి, అవి కూడా ఎంతకాలం ఇస్తాయో తెలియదు. అధికారం ఉన్నంతకాలం కమిషన్ రావాలంటే ఏం చేయాలి? మద్యం కుంభకోణం సూత్రధారులకు మొదట్లో వచ్చిన అనుమానం ఇదే. బాగా ఆలోచించి పరిష్కార మార్గం కనిపెట్టారు. అసలు కంపెనీలు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి తమ అక్రమాలకు సహకరిస్తే చాలు. అదెలా అంటే ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసినందుకు కంపెనీలకు బిల్లులు చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక కేసు కంపెనీకి 500 చెల్లిస్తున్నారనుకుంటే దాన్ని 1000 చేసేద్దాం. మద్యం కంపెనీకి అదనంగా అందే 500 మనం తీసుకుందాం. ఇలా ప్రణాళిక రచించారు. అయితే దానికి అడ్డంకి ఏర్పడింది. నిబంధనల ప్రకారం రేటు అగ్రిమెంట్ను మధ్యలో మార్చలేరు. అందుకే ఒకే విధంగా పలికే బ్రాండ్లను తెరపైకి తెచ్చారు. ఆ కొత్త బ్రాండ్లకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అలా కంపెనీలకు ధరలు పెంచేసి ఆ పెంచిన మొత్తాన్ని ఇటు లాగేద్దామనే ప్రణాళికను అమలు చేశారు. మద్యం స్కామ్ ఛార్జ్షీట్లో సిఐడి ఈ అంశాలను కీలకంగా ప్రస్తావించింది. తొలుత ఒకే విధంగా పలికే బ్రాండ్లను ఎలా ప్రవేశపెట్టారు, అప్పటి వరకు వాటికిస్తున్న రేట్ ఎంత, పేరు మార్చి ఎంత పెంచారు, తద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత అనే వివరాలను పొందుపరిచారు. ఆ బ్రాండ్లను ప్రవేశపెడితే నిర్దేశిత స్లాబ్ ప్రకారమే ధరలు పెంచాలి. కానీ స్లాబ్లు దాటి రేట్లు పెంచారు. ఉదాహరణకు బి కేటగిరీ స్లాబ్ 575 నుంచి 700 వరకు ఉంది. ఆ స్లాబ్ పరిధిలో ఉన్న ఒక బ్రాండ్ కేసు ధర 696. అచ్చు ఆ పేరు లాంటిదే కొత్త బ్రాండ్ తెచ్చి ధరను 1759కి పెంచారు. అంటే 152.72% పెంచారన్నమాట. మద్యం కుంభకోణంలో ఆర్డర్ ఫర్ సప్లైలది కీలక పాత్ర. మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి కంపెనీలు చేసుకునే విన్నపం ఇది.
ఆటోమేటిక్ ఆర్డర్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వం మాన్యువల్ విధానం తీసుకొచ్చి కంపెనీలకు చుక్కలు చూపించింది. ఏ కంపెనీకి ఎన్ని ఆర్డర్లు ఇవ్వాలి, ఏ కంపెనీలను ప్రమోట్ చేయాలి, ఏ కంపెనీలను తొక్కేయాలి అనే వ్యూహరచన అప్పట్లో ఎక్సైజ్ శాఖలో జరిగింది. A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కంపెనీలపై అమితమైన ప్రేమ చూపించారు. ఒక్క 2020లోనే 111 OFSలు తిరస్కరించారు. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించని కంపెనీల వినతులను ఏకపక్షంగా తిరస్కరించి ఊరు పేరు లేని కొత్త బ్రాండ్లకు 100% ఆర్డర్లకు అనుమతులిచ్చేశారు. ఫలితంగా లిక్కర్ మార్కెట్లో జయ బ్రాండ్ల హవా కొనసాగింది. కొన్ని కంపెనీలను కమిషన్ల పరిధిలోకి తీసుకొచ్చిన ఆర్డర్లు పునరుద్ధరించారు. కొన్ని బ్రాండ్లను ప్రోత్సహించడం, కొన్నిటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోందని ఛార్జ్షీట్లో సిట్ స్పష్టం చేసింది. 2020లో ఆల్కో బ్రూ డిస్టిల్ ఇండియా కంపెనీ 68,450 కేసుల సరఫరాకు రిక్వెస్ట్ పెడితే 25,400 కేసులకి అనుమతించారు. కార్ల్స్బర్గ్ ఇండియా కంపెనీ 55,200 కేసులు సరఫరా చేస్తామని అడిగితే కేవలం 7,200 కేసులు మాత్రమే తీసుకున్నారు. పెన్నౌట్ రికార్డ్కు 100%, టోన్ బీర్ ఇండియా కంపెనీకి 89%, అన్హెసర్ బుష్ ఇన్ బేవ్ ఇండియాకు 88% ఆర్డర్లను తిరస్కరించారు. మద్యం కుంభకోణం గురించి పార్లమెంట్లో లేవనెత్తుతున్నామని టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలో 3,500 కోట్ల మద్యం స్కామ్ జరిగిందని, దానిపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిన, దేశమంతా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో 100 కోట్ల రూపాయల పసిగ్రాసం కుంభకోణం పైన పార్లమెంట్ చర్చ జరిగిందని గుర్తు చేశారు. ప్రధాని ధనధాన్య పథకంపై చర్చ జరగాలని అన్నారు. పొగాకు, మామిడి రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేసి ఆదుకుందని, ఈ నేపథ్యంలో రైతులను మరింత ఆదుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ ముడుపుల్లో సింహభాగం మూల విరాట్కే చేరినట్టు బట్టబయలైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల దాకా డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును నిందితులు అప్పటి సీఎం వైఎస్ జగన్ కు చేర్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి ఎంతెంత ముడుపులను కసిరెడ్డి బృందం వసూలు చేసింది, ఆ మొత్తాన్ని ఎవరెవరికి ఎలా మళ్లించిందో సమగ్ర వివరాలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో విపులంగా తెలియజేసింది. ఇక దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం కేసులో ముడుపుల అంతిమ లబ్ధిదారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని సిట్ తేల్చింది. ఏ కంపెనీ ఎంతెంత కమిషన్ ఇచ్చింది, ఎవరికి ఎక్కడ చెల్లించింది, ఎవరు నిర్ణయించారో కూడా వెల్లడించింది. ముడుపులు ఏ రూపాయలు అందాయో కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో తెలియజేసింది. ఇక డిస్టిలరీలను భయపెట్టి మొదట 12% ముడుపులకు ఒప్పించారు. ఆ తర్వాత 20% పెంచారు. ఆ మొత్తం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందేది. ఇక అతడి నుంచి నాటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, మరో ఎంపీ మిథున్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు చేరేది. ఆ ముడుపులను కూడా ఈ ముగ్గురు అప్పటి సీఎం జగన్ కు ముట్టజెప్పినట్లుగా సిట్ స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి బంటు మాత్రమేనని, అసలైన ప్రధాన సూత్రధారులు వైఎస్ జగన్, భారతి అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ఆరోపించారు. జగన్ మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్లో 1 కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. జగన్ అండ్ కో 3,500 కోట్ల లంచాల కోసం హానికరమైన మద్యాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన కుంభకోణం కాదని, జగన్ ఎంతో పకడ్బందీగా ప్రణాళికతో చేసిన ఆపరేషన్ అన్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లను గుర్తించి పంపిణీ ప్రణాళికను రచించి కిక్ బ్యాక్లపై ముందుగానే చర్చించుకుని నకిలీ సంస్థలు సృష్టించి దోపిడీని చట్టబద్ధంగా చేయడానికి కొత్త మద్యం పాలసీ తెచ్చారని ఆరోపించారు. జగన్, ఆయన భార్య భారతి, కొంతమంది మంత్రులు, వారితో కలిసి పనిచేసిన కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని ఆరోపించారు. 2019-24 మధ్య కనీసం 3,200 కోట్లు మళ్లించినట్లుగా సిట్ దర్యాప్తు చెబుతోందని, ఇది దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణమని అన్నారు. ఇక ఆ డబ్బును గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు, మద్యం పంచేందుకు, ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు వినియోగించారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం స్కామ్ ను తలదన్నేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. ఆప్, బీఆర్ఎస్ లోని కీలక వ్యక్తులు అరెస్ట్ అయినట్టే ఈ కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపైన చర్యలుంటాయని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తి మిథున్ రెడ్డి అరెస్ట్ ను స్వాగతిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవస్థీకృతంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరవేయడమే లక్ష్యమని, ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27 నుంచి కడప వేదికగా యాత్రలు ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. అంతకుముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరి గ్రామంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే బోడిప్రసాద్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పరిపాలన, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. సంవత్సర కాలంలో సుపరిపాలన కంటే సూపర్ పాలన అందించామని పెమ్మసాని తెలిపారు. ప్రజలంతా గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మార్పును గమనిస్తున్నారని అన్నారు. ఈ గ్రామంలో సుమారు 4.5 కోట్లతో రోడ్డు వేయడమే కాకుండా కొంతమందికి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేశామన్నారు. ఇక 4000 పెన్షన్తో పాటు ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని చెప్పారు. గ్రామానికి పెమ్మసాని రావడం సంతోషమని, ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పాలన, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్యే బోడిప్రసాద్ అన్నారు. గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేయని పనులను కేవలం సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం చేసి చూపించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఏసీలు పనిచేయకపోవడంతో తిరిగి రేణిగుంట విమానాశ్రయంలోనే విమానం ల్యాండ్ అయింది. ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానంలో సాంకేతిక సమస్యలున్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో రేణిగుంట హైదరాబాద్ సర్వీస్ను రద్దు చేసినట్లుగా ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ డబ్బులు వాపసు చేస్తామని పేర్కొంది. విమాన సర్వీస్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లిక్కర్ స్కామ్ లో ఎంతమందికి లింకులున్నాయో సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తాయని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయాలు జరిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్నారు. మద్యం స్కామ్ లో దోషులెవ్వరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే వైద్యులు సమయానికి ఆసుపత్రిలో ఉండకపోతే వారికి మెమో జారీ చేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారికి ఎల్ఎంసీ గైడ్ లైన్స్, కోర్టు తీర్పులను అనుసరించి తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పైలట్ల తప్పిదం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందంటూ అమెరికా, ఐరోపా వార్తా సంస్థల కథనాలను ప్రసారం చేయడాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఊహాజనితమైన వార్తా కథనాలను ప్రసారం చేయొద్దని సూచించారు. విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం ఏఐబీపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందని, ఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రాకూడదని పేర్కొన్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి ఏఐబీ చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఇక ఏఐబీ తన ప్రాథమిక నివేదికను ఇప్పటికే బహిర్గతం చేసిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. గతంలో బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకోవడానికి విదేశాలకు పంపాల్సి వచ్చేది. మొదటిసారిగా ఇండియాలోనే దాన్ని ఏఐబీ డీకోడ్ చేసిందని ప్రశంసించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ప్రధాని మోదీని కోరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి వెళ్లి మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. తెలంగాణలో చేపట్టిన కులగణన, అందులో వెల్లడైన వివరాలు, అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలిసింది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోని బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ కేంద్రానికి పంపిన బిల్లులపై పార్లమెంట్లో చర్చ పెట్టించి ఆమోదింపు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఇండియా కూటమి మద్దతు కూడగట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇక ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉన్కిచెర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, దానికి అనుబంధంగా క్రీడా పాఠశాలను మంజూరు చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉన్కిచెర్లలో జాతీయ రహదారికి ఆనుకొని 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని సీఎం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా క్రీడా మైదానాలు, క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. జనాభా నియంత్రణ అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన టాక్ జర్నలిజం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల తరపున వారి సమస్యలను పార్లమెంట్లో సమర్థంగా వినిపించడానికి రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని పొందుపరిచారన్నారు. జనాభా ఆధారంగా పార్లమెంట్లో ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో గతంలో ప్రతి 10 ఏళ్లకు జనగణన, అలాగే ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు చేపట్టేవారని అన్నారు.
అయితే జనాభా విపరీతంగా పెరగడం కారణంగా 1971లో రాజ్యాంగ సవరణ చేసి లోక్సభ స్థానాలను 543కు పరిమితం చేసినట్లుగా చెప్పారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామన్నారని, ఈలోపు దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన కారణంగా ఇక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదన్నారు. దీంతో ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్య పెరిగి అక్కడి వారి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే దక్షిణ భారతదేశ ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉండదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కమలం పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతో పాటు మిగతా రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఈటెలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక సంజయ్తో సయోధ్యకు తెచ్చే ప్రయత్నం చేస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా ఢిల్లీ వెళ్తుండటంతో అధిష్టానం వైఖరి ఆసక్తికరంగా మారిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈటెల వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర పార్టీ ముఖ్యులు వీడియో క్లిప్పింగ్లను శనివారమే పార్టీ అధినాయకత్వానికి నివేదించగా ఆదివారం మరో నివేదికను అందించినట్లు సమాచారం. ఈటెల 4 ఏళ్ల క్రితం పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకిచ్చిన ప్రాధాన్యతను ఈ నివేదికలో పొందుపర్చారు. ఈటెల రాజేందర్, ఆయన అనుచరులు బీజేపీలో చేరి 4 ఏళ్లైంది. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ప్రతిపాదించిన రైలు మార్గంలో మార్పు జరగనుంది. రీజనల్ రింగ్ రైలుగా పిలుస్తున్న ఈ మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా 4-5 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని గతంలో నిర్ణయించారు. కానీ రోడ్డు పక్కనే రైల్వే మార్గం నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చ జరిగిందని, కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిసింది. ఇక ఇప్పటికే జరుగుతున్న సర్వే ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డుకు రైలు మార్గానికి మధ్య సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డు, రైలు మార్గాలు రెండు ఒకే జిల్లాలు, ప్రాంతాల మీదుగా వెళ్తాయి. ఈ క్రమంలో రెండింటి కోసం వేర్వేరు చోట్ల భూసేకరణ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని, ప్రజలకు సమస్యనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఏటికేడు కడుపు కోతలు పెరిగిపోతున్నాయి. దేశంలోనే సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంటకు 27 సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే, జూన్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 67,103 ప్రసవాలు జరగగా అందులో 39,300 అంటే 58% సిజేరియన్లే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 73% పైగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 48% సిజేరియన్ ప్రసవాలేనని వైద్య ఆరోగ్య శాఖ సర్కారుకు ఇచ్చిన తాజా నివేదికలో పేర్కొంది. 2 రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎడాపెడా సిజేరియన్ ప్రసవాలు చేసేస్తున్నాయి. సాధారణ ప్రసవం అంటే 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. అదే సిజేరియన్ అయితే కనీసం 4-5 రోజులన్నా ఆసుపత్రిలో ఉండాలి. బిల్లు కూడా ఎక్కువ అవుతుంది. కొన్ని కేసుల్లో బిడ్డ అడ్డం తిరిగిందనే సాకుతోనూ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో 90% వరకు సిజేరియన్ డెలివరీలే కావడం గమనార్హం. కాంగ్రెస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి యత్నించారు. మాణికేశ్వరనగర్లో రాత్రి పలహారం బండిని ఊరేగిస్తుండగా 30 మంది యువకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్ని వెంబడించారు. అద్దాలు దించాలంటూ ఎమ్మెల్యే కారును వెంబడించి హంగామా చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకుని దాడికి యత్నించారు. తార్నాక్లోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో ఎమ్మెల్యే వాహనంపైకి కొందరు దూసుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గన్మెన్ల నుంచి తుపాకీ సైతం యువకులు లాక్కునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారులో నుంచి బయటకు రాలేదు. అప్రమత్తమైన గన్మెన్లు ఎమ్మెల్యే కారును OUPSకు తీసుకెళ్లాలని ఆ డ్రైవర్కు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కు కేవలం 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ OUPS పోలీసులను ఆశ్రయించారు. శివసత్తుల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డప్పులతో స్టెప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, జానపద గీతాలు, ఎటు చూసినా భక్తజన సందోహంతో భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర శోభ సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హైదరాబాద్ నగర వీధులన్నీ బోనాల ఉత్సవాలతో సందడిగా కనిపించాయి. హైదరాబాద్లో ఉన్న అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల జాతరలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవార్లకు బోనం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ప్రధాన ఆలయాల వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, గౌలిపుర కోట మైసమ్మ, బేలాచందులాల్ ముత్యాలమ్మ, మీర ఆలయం మండి మహంకాళి, అలాగే కార్వాన్ దర్బార్ మైసమ్మ, ఎల్బీ నగర్ కిలా మైసమ్మ తదితర ఆలయాల్లో అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పించింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ప్రధాని మోదీ బుధవారం నుంచి 4 రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA కుదరనుంది. ముందుగా ఈ నెల 23, 24 తేదీలో ప్రధాని యూకేలో పర్యటిస్తారు. అక్కడ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్తో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA పై సంతకం చేస్తారు. యూకే పర్యటన తర్వాత మోదీ మాల్దీవులకు వెళ్తారు. అక్కడ 26న జరిగే 60వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు 2023లో అధికారంలోకి వచ్చాక మోదీ అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి. గతేడాది మోదీపై, లక్షద్వీపులపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు చైనా అనుకూల వైఖరి వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మాల్దీవులతో మెరుగైన దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ భావిస్తోంది. ఇండోనేషియాలో వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ గర్భిణి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 280 మందిని రక్షించినట్లు తెలిసింది. తలౌడ్ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనుడాకు KM బార్సిలోనా 5 ఫెరీ బయలుదేరింది. తలసే ప్రాంతానికి చేరుకునే సమయంలో ఫెరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేస్తూ నీటిలో దూకారు. నౌకలో భారీ స్థాయిలో మంటలు రావడంతో అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులు, సిబ్బంది సహా 284 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో నౌకలో మొత్తం ఎంతమంది ఉన్నారు, గాయపడిన వారు ఎందరు అనే విషయాలపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఫెరీలో ఉన్న వారందరినీ రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇదే సమయంలో ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ఓ విమానానిది కీలక పాత్ర. హైస్కూల్ విద్యార్థులను హై ప్రొఫైల్ వ్యక్తుల వద్దకు చేరవేసేందుకు ఎప్స్టీన్ దీన్ని వాడేవాడు. అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, దేశాధినేతలు, రాజకుమారులు, కుబేరులు ఇలా చాలా మంది ఈ విమానంలో ప్రయాణించారు. అయితే దీని వివరాలను బయటకొచ్చే కొద్దీ అమెరికా సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఆ విమానం నిక్ నేమ్ లోలితా ఎక్స్ప్రెస్. యువతులు, బాలికలను హై ప్రొఫైల్ వ్యక్తుల వద్దకు చేరవేసేందుకు బోయింగ్ 727 ప్రైవేట్ జెట్ను జెఫ్రీ ఎప్స్టీన్ వినియోగించేవాడు. దీనిలో తరచూ యువతులు కనిపిస్తుండటంతో ఇది ఆగే దీవుల్లో దీన్ని లోలితా ఎక్స్ప్రెస్ గా పిలిచేవారు. రష్యా రచయిత వ్లాదిమిర్ నబకోవ్ రాసిన లోలితా 1955 పుస్తకం నుంచి ఈ పేరు వచ్చింది. ఓ మాజీ మహిళా మోడల్ ఈ విమానం పైలట్ గా పనిచేయడం విశేషం. ఇక విమానం లోపల విలాసవంతమైన పడక, కుర్చీలు, సోఫా సెట్, భోజనం చేయడానికి టేబుల్స్ ఉండేవి. అమెరికా వర్జిన్ ఐలాండ్స్ లో దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో ఈ దీవిని కొనుగోలు చేసి దానికి ఆల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ గా పేరు పెట్టాడు. దాన్నే తన సెక్స్ రాకెట్ కు అడ్డాగా చేశాడు. లోలితా ఎక్స్ప్రెస్ జెట్ లో బాలికలను అక్కడకు తరలించేవాడు. 2019లో వర్జిన్ ఐలాండ్స్ ఎయిర్పోర్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ ఎప్స్టీన్ తరచూ యువతులతో కనిపించేవాడని పేర్కొన్నారు. వారిలో చాలా మంది హైస్కూల్కు వెళ్లే వయసు కలిగిన వారు ఉండేవారని అన్నారు. ఇక వారెప్పుడూ తమ గుర్తింపు బయటపడకుండా స్వెట్ షర్ట్లు ధరించేవారని చెప్పారు. తెలంగాణలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.